తీసేశారు కదా సొంత నియోజకవర్గం అనేసి అని చెప్తున్నాడు ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే అక్కడ బుద్ధి లేని గాడిద బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే భారతీయుడిగా పుట్టినప్పుడు ఒకటే ఓటు ఉండాలని తెలియాలి కదా వాడికి. సెలబ్రిటీ అంటాడు, దేశం కోసం పోరాడుతున్నాను అంటాడు, జంజీ కోసం నిలబడతానంటాడు, ఏవేవో ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి నేను ఏమంటానంటే ఇంత బాధ్యతగా దేశం గురించి జనం గురించి మన రాజకీయాల గురించి ఏదో స్పష్టంగా మాట్లాడుతున్నాను, నేను ఒక్కడనే పెద్ద మోతుబరిని అని చెప్పి మాట్లాడుతావు కదా. ఒరే నీచుడా, ఒక్క మనిషికి 4 ఓట్లు ఉండకూడదని తెలియదురా. కాబట్టి ఇవాళ 4 ఓట్లు ఒక్కసారిగా ఎగిరిపోయి ఉంటాయి. కాబట్టి ఇవాళ నా ఓటు తీసేశారు అని చెప్పి పెడుతున్నాడు. ప్రధానమంత్రి అంటే భయపడుతున్నాడంట ఆయన ఓటు. ఈ సన్నాసిని చూసి ప్రధానమంత్రి భయపడతాడా? మన దేశాన్ని చూసి ఇతర దేశాలు భయపడుతున్నాయి. ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి నేను భారతీయుడిని అని చెప్పుకుంటే ఏ దేశంలో అయినా సరే అద్భుతమైన గౌరవం పెరిగింది. ఒకప్పుడు భారతీయులు అంటే పెద్దగా లెక్క చేసేవారు కాదు. ఇవాళ భారతీయుడిని నేనంటే మన ఆత్మీయుడురా అని చెప్పి ప్రతి దేశం కూడా హక్కులు చేర్చుకునే విధంగా మన దేశ గౌరవాన్ని పెంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ నరేంద్ర మోడీ. కాబట్టి నేనేమంటానంటే ఈ ఎదవల మాటల వల్ల, ఇలాంటి దరిద్రుల వల్ల దేశం భ్రష్టుపట్టిపోతుంది. ఈ ప్రకాష్ రాజ్ గారి వల్ల ఎక్కడా కూడా ఎవరికి ఒక రకమైన ఉపయోగం కూడా లేదు. కాబట్టి ఇవాళ ప్రకాష్ రాజును చూసి మోడీ భయపడుతున్నాడంట. మోడీ భారతదేశ గౌరవాన్ని, భారతదేశ ప్రతిష్టని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లి ఇవాళ ప్రపంచ దేశాలు ఔరా అనిపించుకుంటూ ముందుకెళ్తుంటే ఈ తూతుమ్మరగాడు వచ్చి నన్ను చూసి భయపడి మోడీ ఓటు తీసాడంటాడు. ఓటు తీసేయడానికి కారణం నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యం రా, దరిద్రుడా. ఎందుకంటే 4 ఓట్లు ఉండకూడదు ఎక్కడైనా, ఏ దేశంలో అయినా, ఎవరికైనా ఒక్క మనిషికి ఒక్క ఓటే ఉంటుంది. కాబట్టి అది గుర్తించలేని నువ్వు దేశం కోసం, ధర్మం కోసం బాధ్యత. వీడు మళ్ళీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటారు. ఎదవా, పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు కడిగి రోజు నెత్తిమ పోసుకున్నా నువ్వు చేసిన పాపాలు తగ్గిపో. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం ఆయన అంత అద్భుతమైన మనస్తత్వంతో పనిచేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, పేదల పక్షాన్ని నిలుస్తున్నాడు, సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజలకు పంచిపెడుతున్నాడు. నువ్వేం చేసావురా? సంపాదించి నీకు సెలబ్రిటీ హోదా ఇస్తే దేశం మీద విషం జిమ్ముతున్నావు. ఇలాంటి విషం జిమ్మే యధవులు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కుక్కుమిరిపిందిలా మాడి మసైపోతారు తప్ప మన దేశం ఎప్పుడూ కూడా అద్భుతమైన ప్రగతి సాధించుకుంటూ ప్రపంచంలోనే అద్భుతమైన దేశంగా, నెంబర్ 1 దేశంగా త్వరలో కొన్ని సంవత్సరాల్లోనే మన దేశం నెంబర్ 1 దేశంగా ఎదగబోతుంది. ఇలాంటి కుక్కుమిరిపిందులన్నీ నాశనం అయిపోతాయి. దేశాన్ని ఎవడైతే నాశనం చేద్దామని చూస్తాడో వాళ్ళంతా కూడా పతనం అయిపోతారు. నేను ఎలా వెనక్కి తెచ్చుకుంటా అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు ఆయన వీడియోలో. అంటే 4 ఓట్లు తెచ్చుకుంటా ఆయన ఎక్కడైతే ఎమ్మెల్యే కింద చేశాడో అక్కడ నేను స్ట్రాంగ్ గా తెచ్చుకుంటా, నా మీద కావాలని కుట్ర పొందుతున్నారు. కావాలని కుట్ర పొందుతున్నారు బాబు. మనకు 2 ఓట్లు ఉన్నాయనుకోండి, ఒక రాష్ట్రంలో 1 ఓటు, ఇక్కడ 1 ఓటు ఉందనుకో, ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోద్ది. అది తెలియక ప్రధానమంత్రి వీడి కోసం చూస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే వీడు గొప్ప ఏదో చెప్పుకుంటున్నాడు వీడు, అంతే తప్ప వీడికి అంత సీన్ లేదు. ఒకవేళ ఓటు కావాలంటే మళ్ళీ ఓట్లు పోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఓట్లు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓటు ఇస్తారు, ఏదో ఇవ్వకుండా ఎలా ఉంటారు. కాబట్టి నేనేమంటానంటే మనం మంచి పెద్ద మాటలు మాట్లాడేటప్పుడు మనం కూడా నిజాయితీగా ఉండాలి. మనం కూడా మన దేశ అభివృద్ధిలో భాగం పంచుకోవాలంటే ఖచ్చితంగా నిజాయితీపరుడే ఉండాలి. వీడు నిజాయితీపరుడు కాదు కాబట్టి దేశ నాశనాన్ని కోరుకుంటున్నాడు ప్రకాష్ రాజ్. వాడి అంతం త్వరలోనే అవుతుంది. థ్యాంక్ యూ.